హలో ఆల్, వెల్కమ్ టు ఫ్లేవర్ఫుల్ టేల్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇవాళ నేను మీకు ఒక మంచి ఈవినింగ్ స్నాక్ చేసి చూపిస్తానండి. ఇదైతే నాకు పేరు తెలియదు, నేను ఇంటర్నెట్లో చూశాను, బాగా నచ్చింది నాకు చూసినప్పుడు. సో అందుకని నేను ట్రై చేస్తున్నాను అనమాట. మీకు ఎవరికన్నా దీని పేరు తెలిస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఇది అప్పటికప్పుడు చేసుకుని తినే స్నాక్ అండి. ఇదైతే స్టోర్ ఉండదు మనకి. సో దీన్ని అప్పటికప్పుడు చేసుకుని చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. ఇది ఒకసారి టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట. ఒకసారి మీరు చేసి చూడండి. ఇక్కడైతే నేను ఒక బౌల్ తీసుకుని ఒక అరకప్ అంత పెరుగు, అలాగే అరకప్ అంత నీళ్ళని తీసుకుని బాగా మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసేసుకుని అందులోనే కొంచెం సాల్ట్, అలాగే కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర వేయడం వల్ల ఏంటంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. అలాగే ఇందులోనే కొంచెం పచ్చిమిర్చి, కారం కూడా వేసేద్దాము. పచ్చిమిర్చి ఏంటంటే నేను మిక్సీ పెట్టుకున్నాను. మీ దగ్గర ఒకటి పచ్చిమిరపకాయ లేకపోతే ఎండుమిర్చి కూడా, అంటే ఎండు కారం కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. సో తర్వాత దీన్ని ఒకసారి మిక్స్ చేసేసి ఇంకొంచెం నీళ్ళు పోద్దాము. కొంచెం నీళ్ళు పోసేసి, అంటే మొత్తం నేను 1.5 కప్ అంతా వాటర్ వేసాను అనమాట. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయిలో ఈ మిక్చర్ ఉంది కదా, దీని అంతా వేసేద్దాము. వేసేసి దీనిలోనే మనం ముందుగానే ఒక అరగంట ముందర పెసరపప్పు నానబెట్టుకోవాలండి. ఇది 1/4 కప్ అంత పెసరపప్పు. సో దీన్ని కూడా వేసేద్దాము. వేసేసి దీన్ని ఒక్క నిమిషము బాయిల్కి రానిద్దాము. ఒక 2 మినిట్స్ అలా మనకి బాయిల్ వచ్చేస్తుందండి. బాయిల్ వచ్చేసిన తర్వాత నేను మీకు మిగతా ప్రాసెస్ చెప్తాను. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి బాయిల్ వస్తుంది. బాయిల్ వస్తున్నప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందులో కొంచెం ఆయిల్ వేద్దామండి. కొంచెం ఫ్లేవర్లెస్ ఆయిల్ ఏదన్నా తీసుకొని అది మనం వేసుకోవచ్చు అనమాట. వేసేసి ఇందులోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బియ్యం పిండిని కూడా యాడ్ చేద్దాము. ఈ బియ్యం పిండి ఏంటంటే మనకి స్టోర్ బాట్ బియ్యం పిండి అండి. మనకి ఇంట్లో ఏం చేసుకోక్కర్లేదు, స్పెషల్గా మనకి బయట దొరుకుతుంది కదా, ఆ బియ్యం పిండినే వాడేస్తున్నాను నేను. సో వేసేసి దీన్ని ఒకసారి కదపద్దండి. కదపకుండానే ఒకసారి సిమ్ చేసేసి స్టవ్ని మనము దీని మీద మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ దాన్ని వదిలేద్దాము. వదిలేసిన తర్వాత చూపిస్తాను మీకు. ఒకసారి మూత ఓపెన్ చేసి చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం దీన్ని ఒకసారి జెంటిల్గా మిక్స్ చేసుకుందాము. మనకి ఈలోగా పెసరపప్పు అవన్నీ ఉడికిపోయి ఉంటాయి. మనం వేసిన పెసరపప్పు అలాగే పచ్చిమిర్చి అన్నీ బాగా ఉడికిపోయి ఉంటాయి. సో తర్వాత ఈ బియ్యం పిండి మొత్తం మిక్స్ చేసేసుకుని ఒక నిమిషం మూత పెట్టేసి అలా 5 మినిట్స్ మనం స్టవ్ ఆఫ్ చేసి దీన్ని వదిలేద్దామండి. వదిలేసిన తర్వాత చూస్తున్నారు కదా, ఇలా మనకి డవ్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో దీన్ని ఇప్పుడు మనము వేరే మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాము. మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మనము మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసాము. ఇప్పుడు ఏంటంటే మనం నార్మల్ వాటర్ తీసుకుని చెయ్యిని తడుపుకుంటూ మనం ఈ మొత్తం మిక్స్చర్ని మంచిగా ఒక ముద్ద వచ్చేంత వరకు, ముద్దలు అయ్యేంత వరకు మనము కలుపుకోవాలన్నమాట. అంటే ఒక డవ్ షేప్ ఫామ్ అవ్వాలి మనకి. ఫామ్ అయిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాము. సో చూస్తున్నారు కదా, మొత్తం ఇలాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకున్న తర్వాత దీన్ని మనము చిన్ని బాల్స్ లాగా చేసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఇది ఆరిపోకుండా చూసుకోండి. ఒకవేళ మీకు ఆరిపోతుంది, ఎక్కువ గాలి తగులుతుంది అంటే మనకు చెగోడీలు చేసేటప్పుడు మొత్తం విరిగిపోయి సరిగ్గా రావు. సో దీనికి మాయిశ్చర్ అనేది ఉండాలన్నమాట కంపల్సరీ. సో అందుకని దీనికి ఏదైనా మూత పెట్టేసి కవర్ చేసుకోండి. సో ఈలోగా ఏంటంటే మనము చూసారు కదా, ఇక్కడ మొత్తం డౌలో చేసేసాను మొత్తం మిక్స్చర్ని అంతా. ఇప్పుడు ఏంటంటే వీటిని చిన్న బాల్స్ కింద చేసేసుకొని మనం మొత్తం డివైడ్ చేసేద్దాము. చిన్న బాల్స్ని మీకు ఏ షేప్ కావాలంటే చూసుకుని ఆ షేప్లో చేసుకోవచ్చు. సో మీరు చిన్న మీడియం సైజ్, లెమన్ సైజ్ అంత బాల్స్ అయితే సరిపోతాయండి. సో పిండి మాత్రం ఆరిపోకుండా దీని మీద ఏదైనా కవర్ చేసేసి మూత కానీ లేదంటే తడి క్లాత్ కానీ వేసేసి ఉంచండి. సో ఈలోగా ఏంటంటే మనము దీన్ని ఇప్పుడు చెగోడీలాగా ఒత్తుకోవడమే. సో కొంచెం పీటకు కొంచెం నూనె రాద్దామండి. నూనె రాసేసి మన చేతికి కూడా కొంచెం నూనె రాసుకుని శుభ్రంగా ఇలాగా మనం ఫస్ట్ ఇలాగా మొత్తం స్ప్రెడ్ చేసుకుందాము. ఒక బాల్ తీసుకున్నాక తర్వాత దీన్ని హాఫ్ చేసుకుందాం. చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనం ఏంటంటే అరచేత్తో చేసుకుంటే బాగా వస్తుంది. వేళ్లతో అంటే మనకు కొంచెం విరిగిపోతుంది. సో అరచేత్తో అది కూడా ప్రెషర్ ఇవ్వకుండా చేసుకుంటే బాగా వస్తుంది అనమాట. ఈజీనే అండి, చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో. అలాగే దీని పేరు ఏంటో తెలిస్తే కూడా నాకు చెప్పండి. నాకు దీని పేరు ఐడియా లేదు. సో అందుకని నేను ఒకసారి ఎప్పుడో నెట్లో చూశాను, నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించి రెసిపీ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, మనం ఇలాగా అన్ని చెగోడీలు చుట్టేసుకొని పెట్టుకోవడమే. సో చేసేసుకున్న తర్వాత అన్నింటినీ ఇలా ప్లేట్లోకి తీసుకుని పెట్టుకుందాము. అలాగే ఇప్పుడు మనము ఆయిల్ అనేది వేడి చేసుకుందామండి. ఆయిల్ అనేది వేడి చేసిన తర్వాత సో ముందుగా అన్ని చెగోడీలని ఇలా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకొని పెట్టుకుందాము. సో చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం. కాకపోతే ఇది అప్పటికప్పుడు తినేసే స్నాక్. సో తర్వాత నూనె బాగా వేడైన తర్వాత నూనెని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకుని ఒక్కొక్క చెగోడీని వేసేసుకున్నాము. ఇప్పుడు మనం ఎక్కువ వేయొద్దండి చెగోడీలు. బాణీలో మనకి ఎంత సరిపోతాయో చూసుకుని అన్ని చెగోడీలు వేసేసుకున్నాము. సో ఈ చెగోడీలన్నీ మనకి మంచిగా మీడియం టు హై ఫ్లేమ్లోనే మనము వీటిని
ఫ్రై చేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టేయొద్దండి, ఎందుకంటే పైన అంతా బాగా కలర్ మారిపోయి లోపల మాత్రం ఉడకవు. సో దీన్ని కొంచెం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెంసేపులో మనకి వేగిపోతాయి అన్నమాట. అప్పుడే కదపకండి, వేయంగానే 1 నిమిషం అయిన తర్వాత అప్పుడు కదుపుకుంటే మనకి సరిపోతుంది. సో ఇవి వేగాయా లేదా అని మనకి ఎలా తెలుస్తుంది అంటే, మనకి పైన ఉన్న అదే మన నూనె ఉంది కదండి, ఆ పైన నూనె మీద ఉన్న బబుల్స్ అన్ని మనకి తగ్గిపోతాయి అనమాట. అప్పుడు మనకి తెలిసిపోతుంది. ఈ జస్ట్ టిప్ అండి, జస్ట్ బిగినర్స్కి ఎవరికైనా తెలియదు అని చెప్తున్నాను. సో చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో. కలర్ కూడా మనకు చాలా మంచి కలర్ వస్తాయి అన్నమాట. లైట్ ఎల్లో కలరు చాలా బాగుంటాయి. అండ్ ఇవి చాలా క్రిస్పీగా అండ్ చాలా వేడిగా తింటే మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇందులో మనం పెరుగు అలాగే మనం కొత్తిమీర వేసాం కదా, కొత్తిమీర టేస్ట్ చాలా బాగుంటుంది. సో వీటిని మనం అలా యాస్టీస్గా తినేయచ్చండి. లేదు అంటే మనం నార్మల్గా ఏదైనా చట్నీ ఉంటుంది కదా, మన పుట్నాల చట్నీ ఉంటుంది కదా, ఆ పుట్నాల చట్నీతో కూడా చాలా బాగుంటుంది. సో ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు, కాకపోతే లైక్ చేయట్లేదండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్. చూస్తున్నారు కదా, అన్నీ మనము ఇలా రెడీ చేసేసుకొని పెట్టుకున్నాము. సో ఒక్కసారి మీరందరూ కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ మొత్తం నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూడండి, ఇక్కడ విరిచి చూపిస్తున్నాను. చాలా క్రిస్పీగా మంచి లోపల చాలా మెత్తగా స్మూత్గా చాలా బాగుంటాయి. ఎన్ని తింటున్నామో లెక్క ఉండదండి. ఒకసారి ఇలా చేసి మనం ఈవినింగ్ ఏదన్నా మూవీ చూస్తూ ఇలా చేసుకుని మూవీ చూస్తే మాత్రం అదిరిపోతుంది కాంబినేషన్. అండ్ టీ కూడా ఉంటే ఇంకా బాగుంటుంది అన్నమాట. సో అప్పటికప్పుడు చేసుకుని తినడానికి మాత్రం చాలా బాగుంటాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.